హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి కారాన్ని తయారు చేసుకుందామండి. నార్మల్గా కాకరకాయ కారం అనేది రొటీన్ అందరికీ తెలుసు, కానీ కొంచెం ఇది డిఫరెంట్గా ఇలా ఉల్లి కాకరకాయ కారం తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లి కాకరకాయ కారం అనేది 1 మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైతే కర్రీస్ లేకపోతే ఇలా కాకరకాయ కారం చేసి పెట్టుకోండి. అప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్న అన్నంలో చాలా ఈజీగా తినేయొచ్చండి. అండ్ ఎవరైతే కాకరకాయ ఇష్టపడరో వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి. మరి దీనికి కావాల్సినవి చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను 1 కిలో కాకరకాయలు తీసుకొని ఇలా మొత్తం చెక్కు తీసుకుంటున్నాను, అంటే పీల్ చేస్తున్నాను. ఇలా చిక్కు మొత్తం తీసుకోవాలండి. మిగతా కాకరకాయలకన్నీ ఇలా మొత్తం చెక్కు తీసుకొని పెట్టుకొని ఇప్పుడు వీటిని రౌండ్ పీసెస్లా కట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను విత్తనాలు తీసి ఇలా రౌండ్ పీసెస్లో కట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి అలాగే 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలు అనేది చేదు అనేది లేకుండా కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ వేడి కూడా అంతగా చెయ్యదు. ఇలా మజ్జిగ కానీ పెరుగు కానీ వేసి పెట్టుకుంటే ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ కానీ ఒక గిన్నెను కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని ఇందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి బాగా మీడియం ఫ్లేమ్లోనే ఈ ముక్కలంతా బాగా ఉడికేటట్టు కలుపుకొని వాటర్ పోసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఒక 5 నుంచి 10 నిమిషాలు. చూసారా, కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక ప్లేట్లో వేసుకొని ఈ కాకరకాయని ఎండలో 1 గంట కానీ 2 గంటలు ఇలా ఎండలో పెట్టుకొని వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేదాకా బాగా ముక్కలన్నీ బాగా ఎండాలండి. ఇలా 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టుకొని చూసారా, వాటర్ అంతా బాగా ఇంగిపోయాయి కదండి, ముక్కలు బాగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక అందులో 1 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కాకరకాయ మనకి నెల మొత్తం నిల్వ ఉండాలంటే నూనెలో బాగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ముక్కలు అనేవి మాడిపోతాయి. ఇలా నేను రెండోసారి కూడా ఇలా బాగా వేయించుకుంటున్నాను కాకరకాయ ముక్కల్ని. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ముక్కలు వేగవండి. అండ్ మనకి 1 మంత్ పాటు ఈ కారం అనేది ఉండదు, కొంచెం బూజు వచ్చేస్తాయి. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ముక్కలంతా బాగా వేగేంత వరకు బాగా వేయించుకొని ఇలా మొత్తం ఆయిల్ లేకుండా కాకరకాయ ముక్కలన్నీ సపరేట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు సపరేట్ చేసుకున్న కాకరకాయలని ఆ ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండిలో ఆయిల్ వేసి 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కాకరకాయ కారం ఎక్కువ కారంగా ఉండాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారా, ఇలా మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 1 లేదా 2 ఉల్లిపాయలను కూడా యాడ్ చేసి ఇక్కడ మీరు కాకరకాయని తీసుకునే దాన్ని బట్టి ఉల్లిపాయలను కూడా తీసుకోండి. ఇట్లా మొత్తం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లార్చి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి అందులో 1/2 కప్పు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు యాడ్ చేసుకోవడం వల్ల కారం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎక్కడ మెత్తగా లేకుండా పొడుగా చేసుకొని ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇలా మొత్తం పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 1 కప్ వేయించుకొని పెట్టుకున్న కాకరకాయ నూనె ఉంటుంది కదండి, అది 1 కప్ యాడ్ చేసుకొని ఇందులో
ఒక హాఫ్ కప్ శనగిత్తనాలు యాడ్ చేసుకోవాలి. శనగిత్తనాలు యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు తరుగును కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఉల్లికారం పేస్టును కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలండి. ఈ కారాన్ని మనం గాజు బౌల్లో వేసుకొని 1 మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి చూసి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా నాకు కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. కాకరకాయ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వేగేంత వరకు ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం షుగర్ని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోండి. షుగర్ని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేయడం వల్ల కాకరకాయ కారం అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది మీరు ఇంట్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కారాన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. 1 మంత్ పాటు నిలువ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా మనకి పప్పు సాంబార్ ఉన్నప్పుడు ఇలా కాకరకాయని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంత బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం అన్నాన్ని తీసుకొని కొంచెం ఇలా నెయ్యి వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ కారాన్ని వేసుకొని తినండి. అబ్బా, ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి, కాకరకాయ కారం వేసుకుంటే ఇంకా ఏ కర్రీలు అవసరం లేదండి. అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి.